హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ టాలెంట్ మగువ. ముందుగా అందరికీ సంక్రాంతి, భోగి అండ్ కనుమ శుభాకాంక్షలు. సో భోగి అనగానే భోగి పళ్ళు కాబట్టి ఈరోజు మా బాబుకి భోగి పళ్ళు చేయడానికి అంతా సిద్ధం చేసి పెట్టాను. నాకు వచ్చినట్టయితే డెకరేషన్ చేసేసి పెట్టాను. ఇంకా మా బాబు ఆగట్లేదు. భోగి పళ్ళు డే, భోగి పళ్ళు డే, భోగి పళ్ళు డే, భోగి పళ్ళు డే, భోగి పళ్ళు డే. సో ఇప్పుడు ఇదంతా డ్యాన్స్ కాదనమాట, వాడు ఎగ్జైట్మెంట్ అంతే. సో అంత ఎగ్జైట్మెంట్ అయిపోయిన తర్వాత భోగి పళ్ళు పూసుకోవడానికి అయితే హాయిగా కూర్చున్నాడు. భోగి అనగానే మనకి రేగుపళ్ళు గుర్తొస్తాయి కదా. సో భోగి పళ్ళే రేగుపళ్ళుగా, రేగుపళ్ళే భోగి పళ్ళుగా మారిపోతాయి అనమాట ఈరోజు. సో ఈరోజు అందరినీ చుట్టుపక్కల వాళ్ళన్నీ పిలిచి పిల్లలకి దిష్టి తీస్తారనమాట. సో అందులో రేగుపళ్ళు, చిల్లర డబ్బులు, బంతిపూర రెక్కలు, అలాగే అన్నీ కలిపి ముక్కల్ని, చెరుకు ముక్కలు కూడా అవి కూడా తీసుకొని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీద పోస్తారనమాట. సో ఎందుకు రేగుపళ్ళనే ఎందుకో పోస్తారు అనమంటే, ఆ రేగుపండు చెట్టు అనేది ఉంటుంది కదా, ఆ రేగుపండు చెట్టు -15 degrees నుంచి 50 degrees వరకు ఎలాంటి టెంపరేచర్స్ అనేది తట్టుకొని ఉంటుందట. సో అందుకే మనం రేగుపళ్ళని, ఆ రేగు చెట్టుని తీసుకుంటాము. అండ్ ఈ రేగుపళ్ళలో చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అండ్ ఈ రేగుపళ్ళను ఇలా పోసిన తర్వాత ఏవైతే ఉంటాయో ఆ రేగుపళ్ళు, బంతిపూల రేకులు ఇవన్నిటిని కూడా మనం వాడకూడదు. అవి తీసే చెట్టు దగ్గరైనా వేయాలి. అండ్ ఈ భోగిపళ్ళను 5 ఏళ్లలోపు పిల్లలకు వేస్తారు. అండ్ అసలు పండుగ రోజు భోగిపళ్ళు వేయకపోతే భోగి పండుగలానే అనిపించదు. సో కాబట్టి నేనైతే మా బాబుకి ఎప్పుడు ప్రతి సంవత్సరము భోగిపళ్ళు చేస్తాను. అండ్ మా ఇంట్లో భోగి పండుగ అయిపోయిన తర్వాత ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో కూడా భోగి పండుగ ఇలా జరిగింది. అండ్ ఇక ఈ రేగుపళ్ళతో పాటు ఓన్లీ బంతిపూలనే ఎందుకు వాడతారంటే, బంతిపూలకి ఈ జోమ్స్ని అన్నిటిని చంపే లక్షణం బాగా ఉంటుందంట. సో అందుకని చెప్పి ఆ బంతిపూలను వాడతారనమాట. సో అలా మా భోగిపిల్ల వేడుక అయిపోయిన తర్వాత మేము సాయంత్రం కైట్ ఫ్లయింగ్ కూడా వెళ్ళామన్నమాట. మాకు దగ్గరలో కైట్ ఫ్లయింగ్ పెట్టారు. సో అక్కడికి వెళ్ళి కాసేపు మేము కైట్ ఫ్లయింగ్ చేసుకున్నాము. ఇలా కైట్ ఫ్లయింగ్ అయిపోయిన తర్వాత మేమైతే కనుమ రోజు సంక్రాంతి సంబరాలు మా వైజాగ్లో జరుగుతున్నాయి, ఏయూ గ్రౌండ్స్లో. సో అక్కడ వెళ్ళి కాసేపు అలా టైం స్పెండ్ చేసి అక్కడ వేసిన సెట్లో కాసేపు ఫొటోస్ తీసుకొని అయితే వచ్చాము. మా సంక్రాంతి ఇలా గడిచిపోయింది. మరి మీ సంక్రాంతి ఎలా గడిచిందో తప్పకుండా కామెంట్ చేయండి.